ఆంటీ, ప్రతి సంవత్సరం మీరు ఎడ్లైన్లో ఉన్నప్పుడు మీ బ్యూటిఫుల్ మాటల్ని నేను చదువుతూ ఉంటా స్పీచ్ రకంగా. మీరు లేకపోతే రమేష్ గారు రాసిస్తూ ఉంటారు. ఈసారి మా డాడీ తీసుకున్నారు ఆపర్చునిటీ. బట్ ఈరోజు మీ మాటల కోసం మేము చాలా వెయిట్ చేస్తున్నాం. తప్పకుండా ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. సభా సరస్వతికి నమస్కారం. ముఖ్య అతిథులు గౌరవనీయులు విజయనగరం పార్లమెంటు సభ్యులు అప్పలనాయుడు గారు, అలాగే యువ నేత హుషారైన తల్లి గ్రీష్మ గారు, అతిథులు, యువకులు, పాత్రికేయులు అందరికీ, పెద్దవాళ్ళందరికీ నా నమస్కారం, చిన్నవాళ్ళందరికీ నా ఆశీస్సులు. నాకు ప్రత్యక్ష రాజకీయాలతో ఎప్పుడూ నేను పాల్గొనలేదు. కానీ జరుగుతున్నటువంటి పరిణామాలు, పరిస్థితుల ప్రభావం వలన కొంత ఆకలింపు చేసుకోవటం జరిగింది. ఎన్టీ రామారావు గారు పరిపాలించినటువంటి సమయంలో నేను కూడా వారి ప్రభుత్వంలో భాగస్వామ్యం అవ్వటం నాకు చాలా గర్వకారణంగా ఉంది. వారిని మొదటిసారి నేను డిగ్రీ చదివేటప్పుడు వారు విరాళాల సేకరణకి గుంటూరు వచ్చారు. గుంటూరులో 3 కాలేజీలు ఉన్నాయి. ఉమెన్స్ కాలేజీ, ఏసీ కాలేజీ, హిందూ కాలేజీ. ఈ 3 కార్నర్ దగ్గర ఆయన కారాపోయి ఆయన ప్రసంగాలు చెప్పి దేశ రక్షణ నిధికి మన బాధ్యత అంటూ అందరినీ మోటివేట్ చేసి కొంత కలెక్షన్స్ ఇప్పించడం జరిగింది. అప్పుడు ఒకసారి చూశాను. రెండవసారి చైతన్య రథంతో అన్నగారు తిరుగుతున్నప్పుడు రెండవసారి. మూడవసారి మణుగూరు వచ్చారు వారు. నేను అక్కడ వర్క్ చేస్తున్నాను. మా స్టూడెంట్స్ అందరినీ వరుసగా నిలబెట్టి పూలు చల్లడం అలాంటి కార్యక్రమాలు పిల్లలతో పాటు మేము కూడా చూడడం జరిగింది. ఇలా 3 సార్లు మాత్రం వారిని చూడటం జరిగింది. మాట్లాడే అవకాశం మాకు దొరకలేదు. ఆయన ఇవాళ మనం మహానాడు కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామంటే ఆ వ్యక్తిని, ఆయన ఆశయాల్ని మనం మళ్ళా ఒకసారి మననం చేసుకుంటున్నట్టుగా భావించాలి. వారి ఆశయాలకు అనుగుణంగా మనం కూడా రూపొందడానికి ప్రయత్నం చేయాలి. అది ఒక వ్యక్తిని మనం గుర్తు చేసుకోవడం మరలా. ఇంకా గొప్ప విషయం ఏంటంటే, బర్త్డే అనేటువంటిది ఎక్కడో ఒక చోట చేస్తారు, 2 చోట్ల చేస్తారు, 3 చోట్ల చేస్తారు. కానీ విశ్వవ్యాప్తంగా ఆయన పుట్టినరోజు జరుపుతున్నటువంటి వేడుకలు జరుపుతున్నటువంటి యువకులందరికీ, నేటి తరం పిల్లలందరికీ ఆశీస్సులు. వారందరూ కూడా ఆయన ఆశయాలను పుణికిపుచ్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. మరి వారి తెలుగుదేశం పార్టీలో నా అనుభవాలను కొంత మీతో పంచుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ ప్రారంభించినప్పుడు అప్పటికే ఆయన నటుడు. ఆయన నటనా విశేషాలని మనం ఒక్కసారి కనుక పరిశీలించుకున్నట్లయితే ఆయన ప్రతి సినిమా కూడా ఒక రీసెర్చ్ చేయగలిగినంత పద్ధతిగా ఉంది. ఎందుకంటే నటన నేర్పినటువంటి మహానుభావుడు. ఏ సినిమా చూసినా మరి అలాగే మనకి సాధారణ ప్రజానీకం రాముడన్నా కృష్ణుడన్నా ఆయనే. అలాంటి మహనీయమైనటువంటి వ్యక్తిని గురించి మాట్లాడటం నా అదృష్టంగా భావిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ స్థాపనకు కారణాలు ఏంటి అని ఒక చైతన్య రథంలో వచ్చి ఒకసారి ఆయన చెప్పినటువంటి మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. బడుగు బలహీన దళిత వర్గాలు గూడెంలో, అడవిలో అనామకంగా బ్రతుకుతుంటే చూసి భరించలేక
పార్టీ స్థాపించానని చెప్పేసి ఆ రోజు ఆయన చైతన్య రథం మీద చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. అంత సమాజం పట్ల అంత భావం ఉన్నటువంటి, మంచి భావం ఉన్నటువంటి వ్యక్తి, ఏదో చెయ్యాలనేటువంటి ఆశయంతో ఉన్నటువంటి వ్యక్తి. కేవలం మీ అందరికీ తెలుసు ఆ చరిత్ర. 9 నెలల కాలంలోనే పదవిలోకి రావడం. అయితే ఇక్కడ తెలుగు ప్రజలను కూడా అభినందించాలి. అన్నగా ఆదరించారు, నటుడిగా గౌరవించారు, తెలుగుదేశం వ్యవస్థాపకుడుగా ఆయన్ని అభిమానించారు, ముఖ్యమంత్రిగా పట్టం కట్టారు. అది తెలుగు ప్రజలు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, అప్పటికే 35 సంవత్సరాలుగా పాతుకుపోయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేవలం 9 నెలల కాలంలోనే మరి అధికారంలో తీసుకురావడం అనేటువంటిది నిజంగా అది గర్వించదగ్గ, ఆంధ్రులందరూ గర్వించదగ్గ విషయం. అప్పటి వరకు తెలుగు వాళ్ళు మన 2 ఉభయ రాష్ట్రాల్లో కూడా బయట ప్రపంచంతో సంబంధాలు లేకుండా ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏది ఇస్తుందో ఆ మూసలోనే బతుకుడు రావటం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత మన పరిస్థితులు అన్నీ వివరించి చెప్పి మనం ఇంకా వృద్ధి చెందాల్సిన అవసరం ఉంది, మేలుకోండి తెలుగు ప్రజలారా అని చెప్పేసి ఆయన అందరినీ మేలుకొలిపి చైతన్యపరిచి ఒక ప్రభంజనాన్ని సృష్టించినటువంటి వ్యక్తి ఆయన. తెలుగు సినిమా, తెలుగు భాష పూర్తి ఇంకొక 2 నిమిషాలు మాట్లాడారు. తెలుగు సినిమా, తెలుగు భాష ప్రపంచ పటంలో నిలబెట్టినవాడు. అంతకుముందు తెలుగు వాళ్ళంటే మామూలుగా ఉండేది. ఇవన్నీ ఆయన యొక్క లక్షణాలను ఉపయోగించుకున్నాం కాబట్టి మనం ఈనాడు ఆయన్ని మనం స్మరించుకుంటున్నాం. అట్లాగే టైం అయిందని చెబుతున్నారు, ఇంకొక 2 నిమిషాలు మాట్లాడి ముగిస్తాను. ప్రస్తుతానికి వచ్చినట్లయితే ఇంకొక విషయం, తెలుగుదేశం జెండాను ఎప్పుడైనా మీరు గమనించారా? 4 రంగులు ఉన్నాయి. 4 రంగులు తెలుగుదేశం పార్టీ యొక్క ఎజెండా. పని, గూడు, కూడు. అందులో రంగులు కూడా చక్కగా ఉన్నాయి. పని చక్కగా మన చక్రం ఉంది, శ్రామిక చక్రం ఎరుపు రంగులో ఉంది. అలాగే పసుపు రంగు ఆడవారికి గుర్తు. అలాగే ఇల్లు చిన్న గుడిసెను చూడండి, మెడ లేదు అంటే సామాన్యుడికి అన్నమాట అది. ఇలాగా మనకి ఇంకా 4వ రంగు నాగలి. నాగలి ఆకుపచ్చ రంగులో ఉంది. ఇవేంటి ఎజెండాలో ఆయన ఏదైతే అన్నారో అందరికీ పని, కూడు కావాలన్నారో ఆ వాటిని పెట్టారు. తర్వాత సైకిళ్ళు 2 చక్రాలు, అభివృద్ధి, సంక్షేమం. అలా ఆ వారు ఏదైతే భావించారో దాన్ని తీసుకురాగలిగారు. ఆ తర్వాత మరి పరిణామాలు మనందరం గమనిస్తూనే ఉన్నాం. మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చాక శరవేగంతో పరిగెత్తున్నారు, మనోవేగంతో. మళ్ళా శరవేగం కూడా కాదు, అభివృద్ధి సంక్షేమం గురించి. కాబట్టి మరి వారు 10 కాలాల పాటు చల్లగా ఉండి మనకి ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చాలని నేను కోరుకుంటున్నాను. అట్లాగే యువగళంతో శంఖారావం పూరించి పథకాలతో తనదైన బాణీలో పరుగులు పెడుతున్నటువంటి యువనేత మన లోకేష్ గారు. అలాగే ఆ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఆయన నోట్లోంచి ఒక మాట రాగానే కార్యక్రమం నిర్వహణలో నిమగ్నులు అయిపోయి సక్సెస్ చేస్తున్నారు. అందువల్లనే పథకాలన్నీ కూడా సక్సెస్ అవుతున్నాయి. మన వాణి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాణి వినిపించడానికి సెంట్రల్ గవర్నమెంట్లో అంటే ఢిల్లీలో ఎంపీలు ఉన్నారు మనకు సమృద్ధిగా.
ఇన్ని వనరులు చేకూర్చుకున్నటువంటి మన తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ ఇలా ఆకుపచ్చగా అంటే స్వర్ణయుగంలాగా మారాలని నేను భావిస్తున్నాను. అట్లాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెరుగుతున్నటువంటిది ఇంకా అమరావతి గురించి చాలామందికి తెలియదు. అమరావతి పౌరాణికంగా ప్రసిద్ధి చెందినటువంటిది, అది ఇవాళ నగరం కాదు. బౌద్ధుల కాలం అంటే 2000 సంవత్సరాల క్రితం శాతవాహనుల కాలం నుంచి అది వృద్ధి చెందింది. అక్కడ బౌద్ధానికి హిందూ ధర్మానికి రెండిటికి సమానమైనటువంటి గౌరవాన్ని ఇచ్చేవాడు. అందుకే అక్కడ సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైనటువంటిది అమరావతి. భౌగోళికంగా చూసినట్లయితే 2 ప్రాంతాలకి సమాన దూరంలో ఉంది, అందరికీ అందుబాటులో ఉంది. అలాగే చివరగా వీళ్ళు ఈ అడిలైడ్ కార్యనిర్వాహకులందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతిఫలాపేక్ష లేకుండా కేవలం ఇక్కడ బ్రతకడానికి వచ్చి ఉద్యోగార్థం వచ్చి ఇన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు అంటే మీ కార్యక్రమాలు, మీ వాణి ఆంధ్రప్రదేశ్లో ఉన్న సభలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. ఇలానే మీరు ప్రతిసారి మా మహానాడులో పాలు పంచుకోవాలని కోరుకుంటూ ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి చంద్రావతి గారికి, ఎమ్మెల్సీ గారు భీష్మ గారికి, ఈ ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్స్కి, తెలుగుదేశం అభిమానులకి అందరికీ నా నమస్కారాలు. సప్త సముద్రాలు దాటి మన కళలు పండించుకోవడానికి అడిలైడ్లో పడిన మన తెలుగు వారందరి గుండెల్లో ఒకే ఒక పేరు ఎప్పుడు నిలిచి ఉంటుంది. తెలుగుతనం అంటే గుర్తొచ్చే ఒకే ఒక పేరు అన్న ఎన్టీఆర్. తెరపై ఆయన మనకు రాముడు, కృష్ణుడు. మన జీవితాలకు అన్వయించుకుంటే ఆత్మగౌరవం, క్రమశిక్షణ. ఈరోజు ఆ మహానటుడు, మహానేత డాక్టర్ ఎన్టీఆర్ గారి 103వ జయంతిని, అలాగే 2026వ సంవత్సరపు మహానాడు సందర్భంగా ఈ సభను జరుపుకుంటున్నాం. అడిలైడ్లో తెలుగుదనం ముట్టిపడేటట్టుగా ఏ గ్లెనల్కి బీచ్ దగ్గర నిలబడినా, రండెల్ మాల్లో తిరుగుతున్నా, మన ఇంట్లో మాత్రం ఎన్టీఆర్ గారి ఒక లవకుశ, గుండమ్మ కథ, మిస్సమ్మ, బడిపంతులు మొదలైన అత్యున్నత విలువలు కలిగిన సినిమాల డివిడిలో, పెన్ డ్రైవ్లో మన ఇంట్లో ఉంటాయి. 300 సినిమాలు, 70,000 డైలాగులు, శ్రీకృష్ణుడన్నా, గోవిందుడన్నా మనం మళ్ళీ మన ఊళ్ళో గుడి దగ్గర ఉన్నట్టుగా ఫీల్ అయ్యే మనోహరమైన విగ్రహం ఎన్టీఆర్. ఎన్టీఆర్ లేకుండా తెలుగువాడి గుర్తింపు లేదు. అడిలైన్లో ఉన్న మనల్ని అందరినీ కలిపి ఉంచుతున్న ఏకైక పదం ఎన్టీఆర్, తెలుగుదేశం. 1982లో ఎన్టీఆర్ గారు గర్జించారు. ఈ సందర్భంలో మేమందరం కూడా ఆ గర్జనలో పాల్గొన్న వాళ్ళమే. మల్కాజిగిరి నుంచి అశోక్ నగర్ ఎన్టీఆర్ భవన్ వరకు, అంటే అప్పట్లో ఎన్టీఆర్ మన తెలుగుదేశం ఆఫీసు అశోక్ నగర్లో ఉండేది, అక్కడ వరకు కూడా మేమందరం కలిసి వెళ్ళిన వాళ్ళం. ఆత్మగౌరవం అనే మాట మన అడిలైడ్ వాళ్ళకు కూడా ఎంత బాగా ఉపయోగపడుతుందో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనం ఇక్కడ ఇంజనీర్లుగా, డాక్టర్లుగా పేరు తెచ్చుకుంటున్నాం. అలాగే ప్రతిరోజు, ప్రతి సందర్భంలో కూడా ఎన్టీఆర్ గారిని మనం స్మరించుకుంటున్నాం. ఆయన జీవితంలో ఎంతో క్రమశిక్షణతో కష్టపడి పైకొచ్చిన వ్యక్తి. అలాగే మనం కూడా ఇక్కడ ఎంతో కష్టపడి ఒకళ్ళతో ఒకళ్ళం కలిసి ఉంటూ ఇక్కడ జీవిస్తున్నాం. ఎన్టీఆర్ గారు శరీరంతో మనలో లేరు, కానీ అడిలైడ్ ప్రతి తెలుగు ఇంట్లో కూడా ఆయన ఫోటో ఉంటుంది. నాకున్న చిన్న అనుభవం ఎన్టీఆర్ గారితో చెప్తాను.
నాగార్జున సాగర్ మాల్ నుంచి వైరా దగ్గర, సార్ మీరు వినాలి, మాల్ నుంచి వైరా దగ్గర మనకు నాగార్జున సాగర్ వాటర్లో అటామిక్ రియాక్టర్ పెట్టాలని ఆలోచన వచ్చింది. దానికి ఒక డెలిగేషన్ వెళ్ళారు మా బాసులందరూ. నేను కూడా ఒక చిన్న మెటలర్జికల్ ఇంజనీర్గా నేను కూడా ఆ ట్రిప్తో వెళ్ళడం జరిగింది. మార్నింగ్ 6 o'clockకి మాకు అపాయింట్మెంట్. అఫీషియల్గా మేమంతా 8:30కి, మీకు తెలుసు కదా ఎలా ఉంటుంది, కానీ ఆయన 6 o'clockకి వెళ్ళగానే ఏమిటండి ఏం చేస్తారు మీరు ఇక్కడ? మేము ఎక్కడో వెనకాల బాసులు వెనకాల నిలబడ్డాం, మా పెద్ద బాసులు ముందు ఉంటారు. సార్ ఇక్కడ ఒక అటామిక్ ఎనర్జీ ప్లాంట్ పెట్టాలి, ల్యాండ్ కావాలి, మీకు ఎంత స్థలం కావాలి? ఒక 10,000 ఎకరాలు కావాలి. మోహన్ కందా గారిని పిలిచారు. మీరేదో అడుగుతున్నారు, దీని పర్యవసానం ప్రజలకు బాగుండేటట్టు అయితే మీరు శాంక్షన్ చేసేయండి, నేను అప్రూవల్ చేస్తాను అన్నారు. అలా ఒక్క సందర్భంలో వారిని చూడటం జరిగింది. అలాగే పదవీచ్యుతులైనప్పుడు మల్కాజిగిరిలో ఆయన అదే ఒక తుండు కట్టుకొని నిరాహార దీక్ష కోసం వచ్చారు ఒక రోజున. అలాగే వారిని చూడటం జరిగింది. ఇప్పుడు కొత్త తరం వాళ్ళు వస్తున్నారు. ఒక గ్రీష్మ మేడం, ఒక గౌతు శిరీష మేడం, ఒక శబరి మేడం. ఇప్పుడు పార్టీలో చూస్తే జడ్ నడుస్తోంది. మనం మొన్ననే తమిళనాడులో చూసాం. ఇప్పుడు తెలుగుదేశానికి కావాల్సింది జడ్. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఇంకా పిల్లల్ని కనండి అని చెప్తున్నారు. ఎందుకంటే కొత్త పిల్లల ఆశయాలు చాలా ఫాస్ట్గా మారుతున్నాయి. కమిట్మెంట్తో కూడిన ప్రోగ్రెస్ లేకపోతే పార్టీలు నిలబడవు అనేది ఇప్పుడు ప్రజలకు అర్థమవుతోంది. అంటే మన దేశం కూడా కాస్త కూస్తో డెవలప్ అవుతుంది. ఇలాంటప్పుడు ఒక అపూర్వమైన నగరాన్ని కట్టాలని అక్కడున్న తెలుగుదేశం కార్యకర్త దగ్గర నుంచి పెద్ద పెద్ద లీడర్స్ వరకు కూడా ట్రై చేస్తున్నారు. దీనికి మనందరి సహాయ సహకారాలు ఉండాలి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ పుట్టిందే బీదల బడుగు బలహీన వర్గాలని. ఇక్కడ ఒక్క విషయం మాత్రం ఇక్కడున్న కార్యకర్తలకి నేను గుర్తు చేయదలుచుకున్నాను. ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు కాంగ్రెస్ యొక్క నిరంకుశ పాలన నడుస్తూ ఉండేది. తెలుగువాడంటే మదరాసీస్ అనే మాట ఉండేది, తెలుగు వాళ్ళ పేర్లు తెలియవు. కానీ రామారావు గారు వచ్చిన తర్వాతనే తెలుగు వాళ్ళు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉంటారు, వాళ్ళు తెలుగు మాట్లాడతారనే ఒక భాష వచ్చింది. ఈ రోజున మళ్ళా మన తెలుగు వాళ్ళని గర్వంగా చెప్పుకోవడానికి ఒక రాజధాని నిర్మించుకునే పనిలో ఉన్నాం. కాబట్టి మనందరం కూడా ఇక్కడున్న ఈ కార్యకర్తల ద్వారా మన సహకారాన్ని అక్కడికి పంపించి అక్కడున్న వాళ్ళని కూడా బలోపేతం చేసి, మన పేరెంట్స్ అక్కడ ఉన్నారు కాబట్టి మనందరం కూడా వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ తరాల వాళ్ళకి ఆదర్శంగా నిలిచి మన పిల్లల్ని ఇక్కడ ప్రతిరోజు మేము ఇంట్లో తెలుగే మాట్లాడతాం, తెలుగుతనం ఉట్టిపడే అలవాట్లని, సంస్కారాన్ని, సభ్యతని మాత్రమే నేర్చుకుంటాం అని ఇలాంటి సభల ద్వారా మీరందరూ చక్కగా ప్రచారం చేసి మన తెలుగు ప్రైడ్ని నిలబెడతారని ఆశిస్తూ ఈ సభకు మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Now I would like to request Prasanna Mavalpalli garu on stage to speak few words about Save a Soil movement. Good afternoon everyone. I hearty welcome to honorable guests Sri Appal Naidu garu and Grishma garu for coming to Adelaide and participating in Mahanadu celebrations, which was a prominent celebration happening since NT Ramarao garu started the party. Today I would like to take advantage to speak about Save Soil movement, which was started by Sadhguru for creating awareness about soil getting extinct and degradation of fertility in soil, causing crop yield, low crop yield and also farmer distress throughout the world. It is happening in India and it is happening in Andhra Pradesh as well. So I would like to take this opportunity to speak about that now. Okay, soil degradation is a growing concern in Andhra Pradesh especially. What are the problems we are facing is salinity of the soil. So too much salinization is happening and erosion is happening. Fertility అనేది కోల్పోతున్నాం అన్నమాట సాయిల్లో. సో 19% ఆఫ్ ది ల్యాండ్ ఆల్రెడీ డిగ్రేడ్ అయిపోయింది, 67% ఎరోజన్కి లోన్ అయింది, ఇంకా 2
2.7 lakh hectares of the land సెలినైజ్ అయిపోయింది, అంటే ఉప్పు నీళ్ళు అయిపోయాయి అన్నమాట, గ్రౌండ్ వాటర్ కానీ అదంతా. సో అట్లాంటి సాయిల్ మీద పంట పండించడం అన్నది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో దానివల్ల ఏమవుతుందంటే ఫార్మర్ ఎక్కువ ఫర్టిలైజర్స్ మీద కాస్ట్ పెట్టాల్సి వస్తుంది, అండ్ ఫ్రమ్ దేర్ దే ఆర్ గెటింగ్ డిస్ట్రెస్డ్ బికాస్ దే ఆర్ నాట్ గెటింగ్ టూ మచ్ ఈల్డ్ ఫ్రమ్ ఇట్, అండ్ దే ఆర్ కమిటింగ్ suicides. So in 2023 925 farmers committed suicide in Andhra Pradesh. So healthy soil is the solution for stopping farmers from committing suicides and also making farming a profitable business. So save soil movement అన్నది ఎగ్జాక్ట్లీ ఆ పర్స్పెక్టివ్లోనే వర్క్ అవుతుంది అనమాట. దీనివల్ల ఏం చేస్తున్నారంటే సద్గురు హీఈస్ ట్రైంగ్ టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ ది సాయిల్ అండ్ ఆల్సో వర్కింగ్ విత్ గవర్నమెంట్స్ టు బ్రింగ్ అప్ పాలసీస్ ఫర్ సేవింగ్ అవర్ సాయిల్ అనమాట. సో వీళ్ళ దగ్గర ఏమున్నాయంటే దే హ్యావ్ టెక్నాలజీస్ ఫర్ ఇంప్రూవింగ్ ది సాయిల్ హెల్త్. సో మన స్టేట్ ఆల్రెడీ ఇంప్లిమెంటింగ్ సమ్ సాయిల్ పాలసీస్ ఫర్ ఇంప్రూవింగ్ ది సాయిల్. ఏమంటే మన ఆంధ్రప్రదేశ్ ఏపీ కంపేర్డ్ నేచురల్ ఫార్మింగ్ అన్న ఒక పద్ధతిని రైతు సంస్కార సంస్థ దాని ద్వారా ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు. సో మనం ఆల్రెడీ యుఎన్ సస్టైనబుల్ క్రాప్ డెవలప్మెంట్ పాలసీస్కి ఆల్రెడీ అలైన్ అయి ఉంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. కానీ స్టిల్ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యుఎన్ పాలసీస్కి అలైన్ అయి ఉన్నా స్టిల్ మన స్టేట్ ఫార్మర్ డిస్ట్రెస్లో కానీ ఫార్మర్స్ కమిటింగ్ సూసైడ్లో కానీ టాప్లో ఉంది. సో మనం బోత్ సైడ్స్ ఆఫ్ ది కాయిన్ మనం ముందున్నాం అనమాట. అంటే మంచి చేస్తున్నాము, అలానే ఫార్మర్ డిస్ట్రెస్ కూడా ఎక్కువ జరుగుతుందన్నమాట. దీని అర్థం ఏంటంటే వాట్ ఎవర్ పాలసీస్ ఆఫ్ సాయిల్ విచ్ వీఆర్ బ్రింగింగ్ దే ఆర్ నాట్ సఫిషియంట్ ఫర్ ఇంప్రూవింగ్ ది ఈల్డ్ ఆఫ్ క్రాప్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అన్నమాట. సో I would like to ask support from honorable chief guest here for giving if given an opportunity I can work on tying up people who are experts in saving soil and who are having proven technologies for the development. We can collaborate with them. They can come in and collaborate with government of Andhra Pradesh and bring in all these technologies through policies for the people, because what is happening is mana Andhra Pradesh government anni chestundi but they are not reaching the people yet, because we are crores of people, it is not reaching everyone anamata. So how we can make them reach to the people and what technology work in what areas of the state. For example, coastal areas lo ఉన్న ప్రాబ్లం వేరు, ఇక్కడ రాయలసీమ ఇట్లాంటి ప్లేసెస్లో ఉన్న ప్రాబ్లం వేరు. ఇక్కడేమో ఎరోజన్ ఎరిడ్ ల్యాండ్ రాయలసీమలో ఫర్ ఎగ్జాంపుల్, కోస్టల్ ఏరియాస్లో సెలినిటీ ప్రాబ్లం ఉంది. సో దే ఆర్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్. సో దే డిఫరెంట్ ప్రాబ్లమ్స్ నీడ్ డిఫరెంట్ టెక్నాలజీస్ అండ్ డిఫరెంట్ టెక్నిక్స్ టు రెక్టిఫై. సో మనం కనుక రైట్ టెక్నిక్స్ని కనుగొని ఇంప్లిమెంట్ చేయగలిగితే త్రూ పాలసీ వీ కెన్ స్టాప్ ఫార్మర్ డిస్ట్రెస్ అండ్ ఆల్సో ఇంప్రూవ్ ఈల్డ్ త్రూ క్రాపింగ్. అండ్ healthy soil is the basis for healthy body, healthy mind and also healthy future, because soil is the place where we get food, where the life is made.
So I would like, if there is an opportunity, I would like to take a step ahead and collaborate with the government for bringing up all these techniques and be an inspiration for, and I want to see Andhra Pradesh to be an inspiration to the India and also to the world. Thank you so much for giving the opportunity. Thank you. థ్యాంక్ యూ ప్రసన్న, మీరు ఇలానే అవేర్నెస్ని బాగా స్ప్రెడ్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. Thank you, sir.